గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ, దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం. సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ 7వ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి ఏర్పడబోతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ 6వ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి, మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది. విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు, మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు 5, 6వ స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి 15 రోజులు సూర్యుడు అనుకూలంగా, 15 రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు. తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు 6వ స్థానంలో, 7వ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచకారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశులలో మరి కుంభరాశి జాతకులకు సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంది, వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను గమనించినప్పుడు, కుంభరాశి జాతకులకు సూర్యుడు 7, 8 స్థానాలలో సంచారం ఈ మాసము మధ్య ఫలితంగా ఉంటూ ఉంటుంది. తర్వాత కుజుడు వీరికి 8, 9 స్థానాలలో సంచారం చేస్తాడు. కుజగ్రహం కూడా కొంతవరకు అనుకూలంగా లేడు. తర్వాత ముఖ్యంగా వీరికి బుధగ్రహాన్ని చూసినప్పుడు మాత్రం బుధుడు 7, 8 స్థానాలలో సంచరిస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి బుధగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉంది.
అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనా కూడా మీ బుద్ధి బలంతో వాటికి పరిష్కారం చూసుకుంటారు. భార్యాభర్తలకు అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మరి కుంభరాశి జాతకులకు గమనించినప్పుడు గురువు చక్కనైనటువంటి స్థానం 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీరికి ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, సంతాన ప్రాప్తి కావచ్చు, విదేశీ పయనం కావచ్చు జరిగే అవకాశం. కళారంగంలో ఉన్నటువంటి వారికి, సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి, రైతన్నలకు, వ్యాపారస్తులకు గురువు కొంత అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి వీరికి అనుకున్నటువంటి పనులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీరికి కుంభరాశి వారికి రాహువు కేతు ఇద్దరు కూడా 1, 7 స్థానాలలో ఉన్నారు. కాబట్టి కొంతవరకు రాహువు కేతుల యొక్క స్థితి సరిగ్గా లేదు. కాబట్టి రాహువు కేతువులకు సంబంధించినటువంటి అష్టోత్తర నామ స్తోత్రాలు కానివ్వండి, తర్వాత వాటికి సంబంధించినటువంటి హవన హోమ కార్యక్రమాలు కానివ్వండి చేయించుకోండి. అదేవిధంగా మరి ఇప్పుడు రాబోతున్నటువంటి సెప్టెంబర్ 7వ తేదీ రాబోతున్నటువంటి చంద్రగ్రహణం కుంభరాశి వారికి కొంతవరకు అశుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి చంద్రగ్రహణం యొక్క నియమాలు పాటించండి. మరి ఆ చంద్రగ్రహణం కుంభరాశి జాతకులకు 7వ సెప్టెంబర్ రాత్రి 10 గంటలకు సంభవిస్తూ ఉంది. కాబట్టి వారు గ్రహణ నియమాలు పాటిస్తూ తెల్లవారి నదీ స్నానం కానీ, గ్రహణ దానం కానీ, లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం కానీ చేయించుకోండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి జాతకులలో కొంతవరకు మానసికపరమైనటువంటి ఆందోళన కూడా కనబడుతుంది. కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి చదువుకోవడం వీరికి శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్. ఉన్నటువంటి వారికి, రైతన్నలకు, వ్యాపారస్తులకు గురువు కొంత అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి వీరికి అనుకున్నటువంటి పనులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీరికి కుంభరాశి వారికి రాహువు కేతు ఇద్దరు కూడా 1, 7 స్థానాలలో ఉన్నారు. కాబట్టి కొంతవరకు రాహువు కేతుల యొక్క స్థితి సరిగ్గా లేదు. కాబట్టి రాహువు కేతువులకు సంబంధించినటువంటి అష్టోత్తర నామ స్తోత్రాలు కానివ్వండి, తర్వాత వాటికి సంబంధించినటువంటి హవన హోమ కార్యక్రమాలు కానివ్వండి చేయించుకోండి. అదేవిధంగా మరి ఇప్పుడు రాబోతున్నటువంటి సెప్టెంబర్ 7వ తేదీ రాబోతున్నటువంటి చంద్రగ్రహణం కుంభరాశి వారికి కొంతవరకు అశుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి చంద్రగ్రహణం యొక్క నియమాలు పాటించండి. మరి ఆ చంద్రగ్రహణం కుంభరాశి జాతకులకు 7వ సెప్టెంబర్ రాత్రి 10 గంటలకు సంభవిస్తూ ఉంది. కాబట్టి వారు గ్రహణ నియమాలు పాటిస్తూ తెల్లవారి నదీ స్నానం కానీ, గ్రహణ దానం కానీ, లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం కానీ చేయించుకోండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి జాతకులలో కొంతవరకు మానసికపరమైనటువంటి ఆందోళన కూడా కనబడుతుంది. కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి చదువుకోవడం వీరికి శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్.